హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఇక ఊహించని మలుపులు చాలానే జరుగుతున్నాయి. ఇక ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ అయితే నేను కావ్య గురించి నా గురించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను, ఆ నిర్ణయం నేను రేపు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ఇక హాల్లో అందరూ ముందు ఇక చెప్తాడు రాజ్. ఆ మాటలకి అక్కడే ఉన్న ఇందిరాదేవి రేపు ఎందుకు చెప్పడం, ఈరోజు చెప్పొచ్చు కదా అని చెప్పి అడుగుతుంది. లేదు నానమ్మ, ఆ నిర్ణయం నేను చెప్పేటప్పుడు కావ్య తల్లిదండ్రి కూడా ఇక్కడే ఉండాలి. అందుకే రేపు ఇక కావ్య వల్ల అమ్మా నాన్నని పిలిపిస్తే అందరి ముందు నా గురించి అలాగే కావ్య గురించి నేను తీసుకునే నిర్ణయం గురించి చెప్పబోతున్నాను. ఆ నిర్ణయం ఎంత విషయమైనా మీ ఇంట్లో అందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే. నా నిర్ణయానికి ఇంకా ఎదురే లేదు. నా లైఫ్లో నేను మొట్టమొదటిసారిగా తీసుకునే నిర్ణయాన్ని ఇక ఇంట్లో అందరూ గౌరవిస్తారని అనుకుంటున్నాను అని చెప్పి ఇక సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక హాల్లో అందరూ ఉంటారు. ఇక ఒక్కసారిగా అందరూ రాజ్ అలా మాట్లాడి వెళ్ళిపోయినప్పుడు అందరూ షాక్ అయిపోతారు. అసలు కావ్యకి అలాగే రాజ్కి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అని చెప్పి అందరికీ కూడా క్వశ్చన్ మార్కు. ఇక ఒకవైపు నెక్స్ట్ డేని రాజ్ వాళ్ళ మ్యారేజ్ డే. ఆ విషయం గురించి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా సుభాష్ గారు అలాగే అపర్ణ చాలా ప్లాన్లు చేస్తారు. ఇక వాళ్ళిద్దరికీ అకస్మాత్తుగా పెళ్లి జరిగిపోవడం, ఇక ఇద్దరికీ కూడా ఎలాంటి అచ్చట ముచ్చట తీరకపోవటం, ఇక అదంతా కూడా పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళిద్దరి ముందు ఇక అన్నీ కూడా సర్ప్రైజ్ ప్లాన్లు చేద్దాం అనుకుంటే ఇదేంటి రాజ్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అపర్ణదేవి సుభాష్ కూడా చాలా బాధగా అసలు ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. మరొక వైపు ఇక కావ్య చాలా కంగారు పడిపోతుంది. ఖచ్చితంగా ఆయన అమ్మా నాన్నని పిలిపించమంటున్నారు అంటే ఖచ్చితంగా నేను ఇచ్చిన డైవర్స్ పేపర్ల మీద ఇక ఆయన కూడా సంతకం చేసి అందరి ముందు ఇక నా తల్లిదండ్రులతో నన్ను ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నట్టున్నారు. అందుకే ఇది సరైన కాకపోయినా నా నిర్ణయాన్ని గౌరవించాలని ఇక ఆ రకంగా చెప్పారు. ఇక నా జీవితంలో ఒంటరి రోజులు మొదలయ్యాయి, నేను ఒంటరిదాన్ని అయిపోతున్నాను అని చెప్పి ఇక కడుపులో ఉన్న బాధనంతా కూడా దిగమింగుకొని ఇక ఏం చెయ్యాలో తెలియక కృష్ణయ్య గదిలోకి వెళ్తుంది. ఇక వెంటనే కృష్ణయ్య దగ్గర ఇక బాధపడుతూ ఏడుస్తూ, తండ్రి నా భర్తని నన్ను కలపమని నేను ఏదో విడాకుల మీద అమ్మమ్మ గారు చెప్పమన్నారని సంతకం చేశాను. ఇక ఆ విడాకు పత్రాలే మా ఇద్దరికి కూడా కలుపుతాయని నేను ఎంతో గుండె పగిలేలాగా ఏడ్చి సంతకం చేశాను. అదే నిజమని నా భర్త నమ్ముకొని నాకు నిజంగా డైవర్స్ ఇస్తారేమోనని భయంగా ఉంది కృష్ణయ్య. నీ ముందే నేను నీ పాదాలు పట్టుకొని ప్రమాణకం చేస్తున్నాను. నా భర్తతో కలిసి లేకపోతే నేను ప్రాణాలతో ఉండలేను, తను లేకపోతే నేను బ్రతకలేను కృష్ణయ్య. నువ్వు మాయలవుడివి, నువ్వు ఏదైనా మాయ చేసి నన్ను నా భర్తని ఒకటి చేస్తావని ఇంతగా ఆశపడుతూ రోజు నీ ముందు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. నా కంట కన్నీరు చూసేనా కనీసం కనికరం లేదా తండ్రి నీకు? రేపు పొద్దున్న కల్లా నా జీవితం ఒంటరిగా ఉంటుందా లేదంటే నా భర్తతో కలిసి ఉంటానన్నది ఇక రేపు పొద్దున్న తెలుస్తుంది అని చెప్పి బాగా ఏడుస్తుంది. ఇక ఇంతలో ఇందిరాదేవి ఇక అటువైపుగా వచ్చి, ఇదిగో కావ్య, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? వాడి మనసులో ఉన్న నిర్ణయం ఏంటో తెలియకుండా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఏమి జరిగినా పెద్దదాన్ని నేనున్నాను, అలాంటప్పుడు నువ్వెందుకు ఇంతలా ఏడుస్తున్నావు? నాకు తెలీదా నువ్వు రాజుని ఎంతగా ప్రేమించావో, ఇక ఎంతగా కలిసి ఉండాలని కోరుకుంటున్నావో? ఖచ్చితంగా రాజ్ నిర్ణయం ఎలాంటిదైనా కూడా వెనక నేనున్నానన్న సంగతి అయితే వాడి ముందు కుండ బద్దలు కొట్టినట్టు నేను చెప్తాను. ఈ విషయంలో, ఈ డైవర్స్ విషయంలో నీకు అసలు ఇష్టం లేదు, నేనే బలవంతంగా నీకు సంతకం చేయించానని నేను చెప్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా
నేను ఇక ఏదైనా చేసి నిన్ను ఇంట్లో నుంచి వాడు పంపించాలని ఎంత చూసినా కూడా నేను పంపించను. ఎందుకంటే నువ్వు ఈ ఇంటికి కోడలివి. వాడి ఇష్టం వచ్చినట్టుగా ఏదో రకంగా నీ దగ్గర మాట్లాడాడు, కానీ ఇప్పటి వరకు ఇంట్లో ఎవరి దగ్గర కూడా నీ గురించి డైవర్స్ గురించి మాట్లాడలేదు. అలాంటప్పుడు వాడు రేపు ఏం మాట్లాడతాడో చూసి అప్పుడు నేను మాట్లాడతాను. అప్పటి వరకు నువ్వు బాధపడద్దు కావ్య అని చెప్పి ఇక ఇందిరాదేవి ఇక చాలా ధైర్యం చెప్తుంది. ఇక రేపు పొద్దున్న కనకాన్ని అలాగే కృష్ణమూర్తిని కూడా ఇక కబురు పెట్టించు. మీ అమ్మ వాళ్ళని నేను పిలవమంటానా, నువ్వే పిలుస్తావా అనగానే, లేదా అమ్మమ్మ గారు నేనే పిలుస్తాను, వాళ్ళిద్దరినీ రేపు పొద్దున్న కల్లా రమ్మని చెప్తాను అని చెప్పి కళ్ళ వెంట వచ్చిన నీళ్ళని తుడుచుకొని బాధగా ఇంకా రూమ్లోకి వెళ్తుంది. ఇక వెళ్ళిన వెంటనే అక్కడ రాజు ఉండడు. రాజ్ అక్కడి నుంచి ఇక వేరే రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఇక అక్కడే కూర్చొని ఉంటాడు. ఇక వెంటనే కావ్య అటువైపుగా మొహం చూసి కావ్యను చూసి పక్కకి మొహం తిప్పుకొని, ప్లీజ్ ఇప్పుడు నేను ఈ విషయం గురించి ఎలాంటి విషయాలు చెప్పదలుచుకోలేదు. దయచేసి ఈరోజు నైట్ నన్ను ఒంటరిగా వదిలేస్తే చాలా మంచిది కళావతి అని చెప్పి అంటాడు. ఇక వెంటనే ఇక రాజు చెప్పిన మాటలకి విలువని గౌరవాన్ని ఇచ్చి కావ్య ఒంటరిగానే రూమ్లోకి వస్తుంది. ఇక రాత్రంతా నిద్ర పట్టక అదేవిధంగా పెళ్లినాటి ప్రమాణకాలు ఇక పెళ్లి రోజు అలా ముసుగు తీయగానే వెంటనే కూడా రాజ్ మొహం చూడడం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది కావ్య. ఇక వెంటనే ఒకవైపు ఇటు భర్త తనని అనుమానించి కావాలని నేను డైవర్స్ ఇచ్చానని నా మీద అపోహపడతారా, లేదంటే నిజానికి మనస్ఫూర్తిగా నేను డైవర్స్ ఇస్తున్నాను, కావ్యకి ఇష్టం ఉన్నా లేకపోయినా అని చెప్పి చెప్తారా, అసలు మొత్తానికి ఏం చెప్తారు అని చెప్పి బాధతో ఇక కావ్య అలాగే ఉంటుంది. ఆ రోజు రాత్రంతా రాజ్ కూడా పెళ్లి గురించి కావ్య గురించి ఇక ఒకవైపు శ్వేత చెప్పిన విషయాల గురించి అలాగే ప్రతి విషయాన్ని కూడా కూలంకషగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అంతరాత్మ బయటకు వస్తుంది. ఏంట్రా, ఏం చేయబోతున్నావురా, మొత్తానికి విడాకుల వరకు తెప్పించావు కదా, ఇక నీకు సంతోషంగానే ఉంటుంది. నీ భార్య అంటే నీకు ఇష్టం ఉంది, కానీ నీకు ఎందుకురా అంత పొగరు, ఇష్టం లేదని పద్దాకా వేధించి డైవర్సు తన చేతితో తను తెచ్చి ఇచ్చే వరకు తెచ్చావు. ఇప్పుడేమో ఆలోచిస్తున్నావు. నీ భార్య అంటే నీకు ఇష్టం లేనప్పుడు పెళ్లి జరిగిన రోజునే తాళిని కట్టకుండా నాకు ఈ అమ్మాయి వద్దు అని చెప్పి వదిలేయాల్సింది. పాపం కళావతిని పెళ్లి చేసుకొని సంవత్సరం అయిన తర్వాత రేపు నీ నిర్ణయం ఏం చెప్తావురా, నీ బోడి నిర్ణయం అని చెప్పి అంతరాత్మ తిడుతూ ఉంటుంది. ఇక వెంటనే నీకేం తెలుసు, నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ అది మంచిగా జరుగుతుంది. ఈ స్వరాజ్ ఎప్పుడు కూడా ఒకరికి అన్యాయం చేయడు, కరెక్ట్ అయిన నిర్ణయమే తీసుకుంటాడు, అది నీకు కూడా తెలుసు అని చెప్పి ఇక అంతరాత్మతి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో రాత్రంతా అలానే గడిచిపోతుంది. అందరూ కూడా ఇంట్లో మరుసటి రోజు రాజ్ అసలు కావ్య గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడా అని చెప్పి కుతూహలంతో ఇక అందరూ కూడా హాల్లోనే ఉంటారు. రాజ్ అలాగే కావ్య ఇద్దరు తప్ప హాల్లో అందరూ ఉంటారు. ఈ లోపల కనకం కృష్ణమూర్తి కూడా అక్కడికి వస్తారు. కనకం మనసులో మాత్రం ఏదో కీడు శంకిస్తుందయ్యా నాకు, అమ్మాయి ఎప్పుడు కూడా మనల్ని ఇద్దరిని రమ్మని పిలిచింది అంటే ఖచ్చితంగా అల్లుడు గారు విషయంలో ఏదో గొడవ జరిగింది. ఇక అల్లుడు గారు మన అమ్మాయిని పుట్టింటికి పంపించేస్తున్నాను, మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పడానికి మనల్ని రప్పించారేమో అనిపిస్తుందయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి కృష్ణమూర్తి, అలా ఎందుకు అనుకోవాలి, మంచిగానే మేము ఉంటాము, ఇక ముందులాగా ఉండట్లేదు, మేమిద్దరం కలిసిమెలిసి ఉంటాము అని చెప్పి చెప్పొచ్చు కదా అనగానే, ఎందుకయ్యా ఇంకా ఆశలు పెట్టుకుంటావు, అల్లుడు గారు ఆ రకంగా మాట్లాడే మనిషే కాదు, ఆయన పంతం మనిషి, ప్రాణాలు ఇచ్చే మనిషి, మంచి కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. కానీ మన తలరాత ఏంటో, కావ్య అంటే ఆయనకి ఇష్టం ఉన్నా పైకి చెప్పుకోలేడు, చెప్పడు. అలాగే ఇక ఎవరు తనని చూసినా తనతో ఎవరు చనువుగా ఉన్నా భరించలేడు. అసలు మన అల్లుడు గారు ఏ రకంగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి అని చెప్పి ఇక కనకం అంటూ ఉంటుంది. ఈ లోపల హాల్లో అందరూ ఇక కూర్చునేసరికి కృష్ణమూర్తి కనకాన్ని చూసి ఇక అప్పన్నాదేవి కూడా రమ్మని లోపలికి పిలిచి సోఫాలో కూర్చోమంటుంది. ఇంతలో అక్కడ ఇక ఒకవైపు దానిలక్ష్మి అనామిక ఇక కనకం అలాగే కృష్ణమూర్తిని చూసి చాలా మొహం అంతా మార్చుకొని ఇక నుంచుని ఉంటారు.
రుద్రాణి అయితే రండి రండి, చాలా రోజులయ్యింది, చాలా రోజుల తర్వాత అకస్మాత్తుగా వచ్చారు. మాకు కూడా తెలీదు అసలు రాజు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అనేది. మీకేనా తెలుసా? మీ అమ్మ ఏమన్నా చెప్పిందా అని చెప్పి రుద్రాణి అంటుంది. ఇక రుద్రాణి మాటలకి, అదేంటి రుద్రాణి గారు, మా అమ్మాయి చెప్పడం ఏంటి? మా అమ్మాయి గురించి అలాగే ఏదో నిర్ణయం తీసుకుంటానని ఇక అల్లుడు గారు రమ్మన్నారని మేము వచ్చాం, అంతలో మాకేం తెలుసు అనగానే, ఏం తెలుసు అంటారేంటి? అన్నిటికీ మీకే తెలుసు కదా, ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీకు అన్నీ తెలిసినా ఏమీ తెలియదని చెప్తారని అని చెప్పి కనకం గురించి దెప్పి పొడుపుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇక అక్కడికి స్వప్న వచ్చి, ఏంటత్తా, ఏంటి మొదలు పెట్టేశారా? అసలు ఇక్కడ జరిగేదేంటి, మీరు చెప్పేదేంటి? మా అమ్మ వాళ్ళు చాలా రోజుల తర్వాత ఇక్కడికి ఇక కూతురు గురించి ఏం నిర్ణయం తీసుకుంటారా అని మనసులో భయంతో, అసలు ఇక రాజు ఏం మాట్లాడతాడా అని చెప్పి వాళ్ళు ఏదో టెన్షన్గా వస్తే వాళ్ళని పట్టుకొని ఏవేవో మాటలు మాట్లాడతారేంటి? మీకు అంత సరదాగా ఆడుకోవాలనుకుంటే ఇక 2 నెలల్లో మనవడ మనవరాల్లో వస్తారు, అప్పుడు వాళ్ళతో ఆడుకోండి. ఎంతవరకు ఇప్పుడు మీరు ఆడుకోవాలి అనుకుంటే ఇక పక్కనే మీ కొడుకున్నాడు ఖాళీగా బేవర్స్గా, ఇక మీ కొడుకుతో ఆడుకోండి. అంతేగాని ఎవరితో పడితే వాళ్ళతో మాటలతో ఇక ఆడుకోవాలనుకుంటే నేను చేతుల్ని ప్రయోగించాల్సి వస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి నోరు మూయిస్తుంది స్వప్న. ఇక ఇంతలో అందరూ కూడా ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరు కిందకి వస్తారు. కిందకు వచ్చిన కావ్య మనసులో ఇక దండం పెట్టుకొని అసలు ఈయన ఏం చెప్తారా అని చెప్పి భయంతో ఉంటుంది. ఇక మరొక వైపు ఇక రాజ్ అయితే కిందికి వచ్చి అందరినీ చూస్తాడు. ఇక సుభాష్, ఏంట్రా రాజ్, ఏంటి ఈరోజు నీకు అలాగే కావ్యకి పెళ్లి జరిగి కరెక్ట్గా సంవత్సరం అయింది, పెళ్లి రోజు శుభాకాంక్షలు రాజ్ అని చెప్పి అపర్ణ అలాగే ఇక సుభాష్ గారు చెప్పగానే, డాడీ నేను కొంచెం మీ అందరితో ఒక సీరియస్ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు నా పెళ్లి రోజన్న సంగతి కూడా నాకు గుర్తులేదు అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక వెంటనే, ఏం చెప్పాలనుకుంటున్నావు నాన్న, ఏం నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నావు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే, అవును మమ్మీ, ఇక ఏం చెప్పాలనుకున్నా చెప్పే ముందు అందరూ ఇంట్లో ఉండాలని నేను కోరుకున్నాను, ఇటు కావ్య వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు కాబట్టి విషయాన్ని అందరి ముందు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ఇక వెంటనే, కళావతి అంటే నాకు ఇష్టం లేదు మమ్మీ, ఆ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకపోయినా నిజానికి నీకు తెలుసు అనగానే ఇక వెంటనే అపర్ణాదేవి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. కదా మమ్మీ, పెళ్ళైనప్పటి నుంచి కళావతి అంటే నాకు ఇష్టం లేదు, ఆ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియదు, ఒక్క నీకు తప్ప. ఎప్పుడు కూడా కళావతిని నేను ఒక ఫ్రెండ్ లాగే చూశాను తప్పించి నా భార్యగా నేను ఏ రోజు అనుకోలేదు. ఆ బెడ్రూమ్లో ఇద్దరం ఇక ఒక్క రూమ్లో ఉన్న మేమిద్దరం విడివిడిగా ఉంటున్నామని ఇక ఆ రూమ్లో అన్ని బెంచీలకి అలాగే మంచానికి కబోర్డ్లకి అన్నిటికీ తెలుసు, కానీ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు అని చెప్పి అంటాడు. ఈ లోపల ఇక సుభాష్ గారు అక్కడే ఉన్న ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఇదేంటి రాజ్ ఇలా మాట్లాడుతున్నాడని. ఇక వెంటనే ఇక మీ ఎవ్వరికీ కూడా తెలియని నిజాలన్నీ ఈరోజు బయట పెట్టబోతున్నాను. పేరుకి మా ఇద్దరికి పెళ్ళయింది, కానీ కళావతిని నేను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు, కళావతిని నా భార్యగా అనుకోలేదు. ఎప్పుడైనా ఒకప్పుడు నా జీవితంలోంచి తనను ఇక పుట్టింటికి పంపించేయాలనే అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్ గారు, ఏంట్రా రాజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ జీవితంలో ఇప్పటి వరకు కళావతిని కోడల్ని భారీగా అనుకోలేదా? ఏం పాపం చేసిందిరా కావ్యని ఎందుకు భారీగా అనుకోలేదు? ఇంట్లో ఎవరితోనూ సక్రమంగా లేదా, లేదంటే నీతో సక్రమంగా ఉండనందా అని చెప్పి సుభాష్ గారు అంటారు. ఆ మాటలకి, డాడీ నేను చెప్పేది పూర్తిగా వినండి, కావ్య విషయంలో నాకు ఏ రోజు కూడా ఏ ఫీలింగు లేదు, తను నాకు అనుగుణంగా ఉన్నా కూడా తన మీద నాకు ప్రేమ కలగలేదు. ఎప్పుడు కూడా కళావతిని చెప్తూనే ఉన్నాను,
తను ఏ రోజైనా నన్ను వదిలి వెళ్ళిపోవాల్సిందే, తనకి నేను ఎప్పుడైనా డైవర్స్ ఇవ్వాల్సిందే అని చెప్పి తనని నేను వెనక అంటూనే ఉన్నాను. కానీ ఎప్పటికీ కూడా కళావతి ఏ రోజు కూడా నాతో గొడవ పడుతూ నేను డైవర్స్ ఇవ్వను అని చెప్పి తన మనసులో తను అనుకుంటూ పైకి నాతో ఎన్నిసార్లు అయినా కూడా గొడవ పడేది, కానీ తను ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతుందని నేను ఊహించలేదు. కానీ ఈరోజు అదే జరిగింది అని చెప్పి అంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా నిశ్శబ్దం. ఏం జరిగింది నాన్న అని చెప్పి అపర్ణ అనగానే, మమ్మీ, కళావతికి నేనంటే మనసులో ఇష్టం ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఇష్టం లేదు. తన మనసు కూడా మార్చుకుంది. ఎందుకంటే ఈ స్వరాజ్కి ప్రేమించడం రాదు, ఒక రాతి బండ అని తెలుసుకుంది. అందుకే నన్ను వదులుకోవాలని నిర్ణయించుకొని నాకు డైవర్స్ ఇవ్వాలని ఇక డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టి స్వయంగా తన చేతులతోనే నాకు తెచ్చిపెట్టి ఇచ్చింది అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు. అపర్ణాదేవి అయితే బాగా షాక్ అయిపోతుంది. ఇటు కనకం, కృష్ణమూర్తి ఇద్దరికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. కావ్య డైవర్స్ పేపర్ని అల్లుడు గారికి ఇచ్చిందా అని చెప్పి, కావ్య ఏంటే అల్లుడు గారు చెప్పింది నిజమా అనగానే వెంటనే రాజ్, ఏమండి, నేను మాట్లాడే వరకు ఎవరు మాట్లాడకండి ప్లీజ్. నా మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఈరోజు కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియాలి అని చెప్పి అనడంతో, ఏమండి అని చెప్పి అంటుంది కావ్య. అనగానే కళావతి, నీతో సహా నేను మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడద్దు దయచేసి అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి ఇక సైలెంట్గా రాజ్ వంక చూస్తూ ఉంటుంది. మీరే చెప్పండి, నాకు నిజానికి కళావతి అంటే ఇష్టం లేదు, కానీ తనని వదులుకునే ఆలోచన అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఇంత త్వరగా కళావతిని వదులుకోవాలని నా మనస్సాక్షి ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఈరోజు నాకు నిజంగా అనిపిస్తుంది కళావతి నాతో ఉంటే బాగుండని. కానీ కళావతి ఈరోజు నాతో ఉండనని ఇక మనస్ఫూర్తిగా డైవర్స్ పేపర్ల మీద సంతకం చేసింది. ఏం చేయమంటారు? నేను ఏ నిర్ణయం తీసుకుంటాననుకుంటున్నారు అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని, రాజ్, నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. ఇక వెంటనే, నువ్వు మొట్టమొదటి నుంచి నీ లైఫ్లోకి కావ్య వచ్చినప్పటి నుంచి నువ్వు తనని భారీగా అనుకోలేదన్నావు కదా రాజ్. అలాంటప్పుడు ఇక నువ్వు డైవర్స్ పేపర్ల మీద తనకు తానే వచ్చి సంతకాలు పెడితే ఇక నువ్వే నిర్ణయం తీసుకుంటావు, వదులుకునే నిర్ణయమే తీసుకోవాలి. ఇక ఒక నా మేనల్లుడుగా నీ శ్రేయోభిలాషిగా ఒక మాట చెప్తాను. నీ జీవితంలో కావ్య అకస్మాత్తుగా ఒక యాక్సిడెంట్ లాంటిది ఇక నీ లైఫ్లోకి వచ్చింది. నువ్వు కరెక్ట్గానే ఆలోచించావు. తనని ఎప్పటికైనా పుట్టింటికి పంపించాలని అనుకున్నావు. అదంతా తను తెలుసుకుంది. అందుకే డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టింది. ఇక మీ ఇద్దరు విడిపోవడమే కరెక్ట్ రాజ్ అని చెప్పి రుద్రాని అంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి, నోరు మూస్తావా రుద్రాని, నీకు ఎవరు ఉచిత సలహాలు ఇమ్మని చెప్పట్లేదు. రాజ్ జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా వాడు మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నాడు. అంతేగాని కావ్యని వదిలేస్తానని వాడు చెప్పలేదు. వాడు చెప్పింది పూర్తయిన తర్వాత వాడితో నేను ఒక నానమ్మగా మాట్లాడాల్సిన అవసరం నాకుంది అని చెప్పి అనగానే, ఏం మాట్లాడతావు నానమ్మ, ఇంకా ఏం మాట్లాడడానికి ఉంది చెప్పు. నేను కళావతిని అసలు ఇష్టమే పడలేదు. తను నా లైఫ్లో వచ్చినప్పటి నుంచి తనని ఎప్పటికైనా వదిలేస్తాననే అనుకున్నాను. కానీ నేను వదిలేయాలి అని అనుకున్న ప్రతిసారి తన మొహం కనిపించి తను నేను వదులుకోలేను, తను నా జీవితంలో ఏదైనా చేసి వచ్చినా నా భార్య అని చెప్పి నా మనసులో ఎక్కడో నేను తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ నాకు కలిగేది. కానీ ఈరోజు కావ్య వచ్చి ఇక నన్ను భార్యగా అనుకోవట్లేదు, నా మీద మీరు ప్రేమ చూపించట్లేదు, అందుకని మీ లైఫ్లోంచి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నానని ఇక డైవర్స్ పేపర్లు కూడా తెచ్చిచ్చింది నానమ్మ. నేను ఏం చేయాలి చెప్పు నానమ్మ అని చెప్పి రాజ్ అంటాడు. ఇక వెంటనే కావ్య, ఏమండి, ఇంకా మీరు చెప్పిందంతా అయిపోతే నేను చెప్పేది కాస్త వినండి. నాకు మీరంటే చాలా ప్రేమ. మీ గురించి నేను ప్రతి క్షణం ఆలోచించుతూనే ఉంటాను. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోతానని మీరు ఎలా అనుకుంటారండి? అదంతా ఒక నాటకం. అసలు డైవర్స్ పేపర్ల మీద నేను సంతకం పెట్టింది నా మనస్ఫూర్తిగా కాదండి, మీ మనసులో ప్రేమ బయట పెట్టడం కోసం. ఇక నా మీద ఉన్న ప్రేమ బయట పెట్టి నన్ను మీరు దూరం చేసుకోరని అర్థం చేసుకుంటే
చేసుకుంటారని ఇక నేను డైవర్స్ నాటకాలు ఆడని తప్పించి నిజానికి మీకు డైవర్స్ ఇచ్చి నేను ఏం చేస్తాను చెప్పండి? జీవితం పంచుకుంటే మీతోనే, జీవితాంతం మీతోనే ఉండాలని పెళ్లి చేసుకుని వచ్చిన దాన్ని మీకు డైవర్స్ ఇచ్చి నేనేం చేస్తానండి చెప్పండి అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక వెంటనే రుద్రని అబ్బబ్బబ్బా చాలా బాగా నటిస్తున్నావు కావ్య, మొత్తానికి రాజుని వద్దనుకొని వదిలేద్దామని అనుకున్నావు, ఇప్పుడేమో ఇక అందరి ముందు కావాలని చాలా బ్రహ్మాండంగా నటిస్తున్నావు. అసలు రాజు లైఫ్లోకి వచ్చి రాజుని ప్రేమిస్తున్నట్టుగా నటించి ఏదో రకంగా ఇక్కడ జీవితం గడిపించాలనుకున్నావు. కానీ రాజు నిన్ను కనీసం పట్టించుకోకుండా నిన్ను వదిలేస్తానని చెప్పేసరికి ఇక నువ్వు ఏదో రకంగా ఏలాడుతూ వచ్చావు. చివరాఖరికి మొన్న స్వప్నకి ఇక మామయ్య గారు అదే నాన్నగారు ఇక ఆస్తి ఇచ్చేసరికి ఖచ్చితంగా స్వప్నకి ఒక ఆధారం కోసం ఒక ఆస్తినే ఇచ్చారు. ఈయన నన్ను ఎప్పటికీ ప్రేమించరు, ఖచ్చితంగా నేను కూడా డైవర్స్ని ఇస్తే నాకు కూడా ఎంతో కొంత ఆస్తి వస్తుందని నువ్వు కావాలనే ఈ డైవర్స్ నాటకాలు ఆడుతున్నావని నాకు బాగా అర్థమైంది అని చెప్పి రుద్రాని ఇక కావ్య గురించి తప్పుడుగా చేస్తుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి ఇక వెంటనే ఏంటి రుద్రాని ఏం మాట్లాడుతున్నావు, నోరు మూసుకుంటావా లేదంటే నేను వచ్చి నోరు మూయించాలా? అసలు ఒక భార్యాభర్తల మధ్య గొడవలకు కానీ ఇంకేమన్నా కానీ జరిగినప్పుడు వేరే మనిషి పక్కన ఉండాలే కానీ నోటికొచ్చినట్టు వాక్కూడదు. భర్త లేని దానివి, నీకేం తెలుసు భార్యాభర్తల బంధం గురించి? నోరు మూసుకొని నోరుని అదుపులో పెట్టుకోనుండు. కావ్య అసలు డైవర్స్ నాటకం ఎందుకు ఆడింది, అసలు ఎందుకోసం ఆడింది, ఏం లాభం కోసం ఆడింది అన్నది ఇక్కడ సమస్య కాదు. అసలు కావ్యంతల కావ్యే డైవర్స్ పేపర్లు కావాలని ఇస్తుందా, రాజుకి ఇష్టం లేకుండానే ఇస్తుందా? పెళ్లి నాటప్పటి నుంచి రాజ్ నా మనవడు కావ్య విషయంలో భార్యగా లేను, తనని ఏ రోజు భార్యగా చూడలేదని అంత ఇదిగా చెప్తున్నప్పుడు ఏ భార్య అయినా ఎప్పటికైనా విసిగిపోతుంది. నిజమా కాదా చెప్పండి? ఎవరైనా విసిగిపోతారు. ఇక కనీసం భార్య స్థానంలో నువ్వు నా స్థానంలో లేవు, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండని చెప్పి ఒక భర్త ఒక భార్యతో పదే అంటుంటే ఏ భార్య అయినా ఉంటుందా? కానీ కావ్య ఉంది. నా మనవరాలు ఎంతో ప్రేమించింది కాబట్టి నా మనవడిని ఇంకా ఇంట్లోనే అంటపెట్టుకొని ఉంది. నా మనవడు ఏ రోజు తనని భార్యగా ఎవరి ముందు పరిచయం చేయకపోయినా, కనీసం గౌరవ మర్యాదలు ఇంట్లో దక్కకపోయినా అయినా కూడా భరించి సహించి ఎవరి కోసం ఉంది? నా మనవడు రాజ్ కోసమే ఉంది. అలాంటిది తనకు తానే వచ్చి డైవర్స్ పేపర్లు సంతకం పెట్టి నువ్వు డైవర్స్ నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎందుకు కోరుకుంటుంది? ఎవరైనా ఆలోచించారా? ఇదంతా కూడా నేను ఆడించిన నాటకం. నేను బలవంతంగా నా మనవడి మనసులో ఉన్న కావ్యని బయటికి తెప్పించాలని, ప్రేమని బయటికి తెప్పించి కళావతి నువ్వు లేకపోతే నా జీవితం లేదు అని వాడు అంటాడని నేనే బలవంతంగా ఈ డైవర్స్ పేపర్లని తెప్పించాను. తను సంతకం చేయననింది, నేనే కావాలని ఇక నువ్వు సంతకం చేస్తేనే వాడి ప్రేమ బయటపడుతుంది, లేదంటే ఇక వాడు ఎప్పటికీ మారడు అని చెప్పి బలవంతంగా ఈ డైవర్స్ నాటకాన్ని ఆడించాను అని చెప్పి నిజాన్ని నిర్భయంగా చెప్తుంది ఇక ఇందిరాదేవి. ఆ మాటలకి ఇక రాజ్ వెంటనే షాక్ అయిపోతాడు. అంటే నిజానికి కావ్య నాకు డైవర్స్ ఇవ్వాలనుకోలేదన్నమాట, అంటే తను నా జీవితంలోనే ఉందామనుకుంటుందా ఇప్పటికీ కూడా అని చెప్పి రాజ్ అయితే షాక్ అయిపోతాడు. ఈరోజు నేను గట్టిగా నిలదీస్తున్నాను, ఎందుకంటే నువ్వు నా మనవడవైనా బయట నుంచి నా కావ్య బయట నుంచి అమ్మాయి వచ్చినా ఉన్న నిజాన్నే నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి రాజ్, నీ మనసులో నిజంగా ప్రేమ లేదా కావ్య మీద? అసలు నువ్వు కావ్యని ఎందుకు వద్దనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా అడుగుతుంది. ఇక అదే మాట ఇక అక్కడే ఉన్న సుభాష్ గారు కూడా అవునరా, ఈరోజు అమ్మ చెప్తుంది నిజమే కదా, నీ మనసులో నిజంగా కావ్య అంటే ఎందుకు ఇష్టం లేదు? అసలు కావ్యని నువ్వు ఎందుకు డైవర్స్ ఇవ్వాలని కావ్యని అనుకుంటున్నావు అని చెప్పి అడగానే రాజ్ ఒక్క నిమిషం సైలెంట్గా అలానే ఉండిపోతాడు. ఇక వెంటనే అపర్ణాదేవి వచ్చి, ఒరే రాజ్, నాన్న నీకు కొన్ని విషయాలు నేను ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఎప్పుడూ కూడా మాట్లాడలేకపోయాను. నువ్వు కళావతి, నువ్వు కావ్య
ఇద్దరు ఇక చిలక గోరింకల్లాగా ఇంట్లో ఉన్నప్పుడు నా మనసులో నేను అనుకున్నాను, రాజ్కి ఇష్టం లేని పెళ్లి చేసి వాడు గొంతు కోసాను, వాడికి ఇష్టం లేని అమ్మాయితో వాడి జీవితం ఎలా నడుస్తుందని నాకు నేనే బుద్ధి తక్కువ అయ్యుండి కావ్యని ఏ రోజు ఇంటి కోడలుగా అనుకోవట్లేదు, నువ్వు కూడా భారీగా అనుకోవద్దురా, ఎప్పటికైనా తనని పుట్టింటికి పంపించేమని నా నోటితో నేనే చాలాసార్లు చెప్పాను. కానీ తప్పు నాన్న, ఎప్పుడైనా ఒక ఆడపిల్ల మన జీవితంలోకి వచ్చినప్పుడు తను ఇక ఎంతగానో కృంగిపోతుంది. తన వైపు ఏ తప్పు లేకుండా తనని వదిలిపెడితే లోకం దృష్టిలో తనని ఏమనుకుంటున్నారో ఒక్కసారైనా ఆలోచించావా? తన మనసులో నువ్వంటే చాలా ఇష్టం, నేనన్నా ఇంట్లో వాళ్ళన్నా చాలా గౌరవం. అంతెందుకు, ఒకప్పుడు ఈ ఇంట్లో కావ్య రాకముందు ఇల్లంతా ఒకలా ఉండేది, ఇప్పుడు ఎంత కళగా మారింది. తను ఏ రోజు కూడా ఈ ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచే ఈ ఇల్లు ఇక ఒక లక్ష్మీ కళ వచ్చింది. తను ఎప్పుడు కూడా పొద్దున్నే పూజ చేసి అత్తమామలందరికీ కూడా కాఫీలు ఇచ్చి ఇంట్లో పని చేస్తూ రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తూ ఇటు ఆఫీస్కి వస్తూ ఎన్నో విధంగా ఈ దుగ్గిరాల వారి ఇంటికి ఎలాంటి కోడలు కావాలని అనుకున్నానో అలాంటి కోడలే వచ్చిందని నా మనసులో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎప్పటి వరకు కావ్య దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఈ మాటే బయటపడలేదు. అలాంటి కావ్యని వదులుకోవాలని అనుకోవడం తప్పు రాజ్, తప్పు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న కావ్య, ఏమండి, నేను ఏ రోజు కూడా మిమ్మల్ని వదులుకోవాలనే ఆశ నాలో లేదండి. మీరంటే నాకు చాలా గౌరవం, ప్రేమ. ఇక మీరు కూడా నా మీద ప్రేమ ఉందని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇక ఈ డైవర్స్ నాటకం ఆడితేనా మీ మనసులో నా మీద ప్రేమ వస్తుందని, ప్రేమ కలుగుతుందని అమ్మమ్మ గారు చెప్పడం వల్ల చెప్పాను. కానీ నిజానికి మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి అని చెప్పి బోరుమని ఏడుస్తుంది కావ్య. ఇక వెంటనే రాజ్ అయితే ఇక ఒక్కసారిగా ఏం మాట్లాడాలో రాజ్కి అర్థం కాదు. తన లైఫ్లోంచి కావ్య వెళ్ళిపోతే ఇక తన జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారిగా ఆలోచన చేస్తాడు. ఇక వెంటనే కావ్య విషయంలో ప్రతి విషయం గుర్తుకు వస్తూనే ఉంటుంది. కానీ రాజ్ ఇక కావ్య నా జీవితంలో ఓ మోసం చేసి వచ్చిందని నేను ఎంతగానో అపోహపడ్డాను. తను నన్ను ఒక ముసుగుతో మోసం చేసి పెళ్లి చేసుకుందని అనుకున్నాను. కానీ నిజానికి తను నన్ను మోసం చేయలేదు. తను ఇక గత్యంతరం లేక వాళ్ళ అక్క జీవితం కోసం ఇక నలుగురిలో తను తాళిని కట్టించుకుంది. కానీ తను ఏ రోజు ఏ తప్పు చేసింది? ఎప్పుడు భర్త అనుకొని ఇక నా దగ్గరే ఉంది. నేను ఎంతగా పట్టించుకోకపోయినా తను మాత్రం నా మీద ఎప్పుడు కూడా గౌరవంగానే ఉంది. అలాంటి కావ్యని నేను ఎందుకు వదులుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక కావ్య వెంటనే, ఏమండి, ఎంత చెప్పినా కూడా నన్ను మీరు వదిలేస్తారు అంటే చెప్పండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. కానీ దయచేసి ఈ సంతకాలు చేయకండి, ఈ డైవర్స్ కాగితాలు నాకు ఇవ్వకండి. మీకు ఇష్టం లేకపోతే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను, మీరు ఇక్కడే ఉండండి, సంతోషంగా ఉండండి, క్షేమంగా ఉండండి. అంతేగాని మన బంధం తెంపేస్తానని తెగిపోవాలని కోరుకోవద్దండి. ఆ బ్రహ్మదేవుడు మీరెక్కడో నేనెక్కడో మన ఇద్దరికి ముడివేసి పెళ్ళి అనే బంధంతో మన ఇద్దరిని కలిపాడు ఆ బ్రహ్మదేవుడు. మళ్ళా ఆ బ్రహ్మదేవుడు ఈ ముడిని ఇప్పాలనుకుంటే నా ప్రాణం పోతుందండి. అంతే, నేను ఇంకా ఏమీ చెప్పలేనండి. ఇంకా మీరు నన్ను వదిలేయాలనుకుంటే చెప్పండి, నేను మా అమ్మ వాళ్ళతో వెళ్ళిపోతాను, సంతోషంగానే వెళ్ళిపోతానండి అని చెప్పి కావ్య అంటుంది. ఇక వెంటనే అక్కడికే వచ్చిన అపర్ణ అలాగే సుభాష్ గారు, రాజ్, ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏంటి కావ్య విషయంలో ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావా అనగానే, లేదు మమ్మీ, కావ్య గురించి నేను ఇంకా ఎందుకు ఆలోచిస్తాను? కళావతి అంటే నాకు కూడా చాలా ఇష్టం, చాలా ప్రేమ. కానీ నా కళ్ళకి ఏదో మాయ కమ్మేసింది. కళావతి నేను పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో నా జీవితంలో కళావతి ఎవరో నాకు తెలియదు. తను నా లైఫ్లోకి ఒక్కసారిగా హఠాత్తుగా వచ్చేసరికి తను భార్య కాదు, తనని ఏదో ఒక రోజు పుట్టింటికి పంపించేయాలని అనుకుంటూనే నాకు తెలియకుండానే కళావతిని ప్రేమిస్తూ వచ్చాను. చివరాఖరికి తను ఏడిస్తే కూడా భరించలేని స్థితికి చేరుకున్నాను. అలాంటి కళావతిని ఎలా వదిలేస్తాను? తను జీవితాంతం తనతో తోడుగా నీడగా ఉంటానని ప్రమాణగానాలు చేసి పెళ్లి చేసుకున్న వాడిని ఎలా వదిలేస్తాను అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతాడు రాజ్. మరి అంత ప్రేమ గుండెల్లో ఉన్నప్పుడు ఎందుకురా కళావతిని వదిలేద్దామని చూస్తున్నావు అని చెప్పి ఇందిరాదేవి అనడంతో
అమ్మమ్మ, నానమ్మ, నేను వదిలేద్దామని అనుకున్నాను కానీ ఎప్పుడు కూడా డైవర్స్ ఇచ్చేస్తాను, తన నుంచి దూరం అయిపోతాను అన్నది నేను ఏ రోజు ఊహించలేదు. కానీ కళ్ళకి కట్టినట్టుగా ఈరోజు ఇక డైవర్స్ పేపర్లు చూస్తే నా జీవితం ఏంటో నాకు గుర్తుకు వచ్చింది. అసలు కళావతి చేసిన తప్పులేంటి, నేను ఎందుకు వదిలేస్తున్నాను, అసలు కళావతి నా వైపు నా జీవితంలోకి వచ్చి నాకు ఏం అన్యాయం చేసింది, నేను ఎందుకు వదిలేయాలి అన్నది మొత్తం ఆలోచించాను. అందుకే ఈరోజు అందరి సమక్షంలో కళావతి గురించి ఇక అందరికీ ఒక మాట చెప్పాలనుకుని ఈ మీటింగు ఏర్పాటు చేశాను. నిజానికి ఎప్పుడు కూడా నేను కళావతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంతకు ముందంతా కూడా ఏదో ఒక టైంలో నా జీవితంలో కళావతి వెళ్ళిపోతుందేమోనని అనుకున్నాను. కానీ ఏ రోజైతే కావ్య నా చేతికి డైవర్స్ పేపర్లు ఇచ్చిందో అప్పుడే నిర్ణయించుకున్నాను, కళావతిని నేను మనస్ఫూర్తిగా భార్య అనుకున్నాను. తనతో పాటే జీవితం అని అనుకున్నాను. ఇంక ఎప్పుడు కూడా ఎవరు కూడా కళావతి విషయంలో హేళన చేయడానికి వీల్లేదు. తను ఇక ముసుగు వేసుకొని వచ్చింది కావాలని నాకు అంటగట్టి నా కుటుంబం డబ్బు కోసం నన్ను వాళ్ళ అమ్మ పెళ్లి చేసింది అన్న మాటలు ఎవ్వరు కూడా అంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకప్పుడు రాజ్ వేరు, ఇప్పుడు రాజ్ వేరు. ఇప్పుడు నేను పూర్తిగా కావ్యని నా భార్యగా అనుకునే రాజు నేను. ఇక నుంచి నా భార్య గురించి ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు. నేను నా భార్య కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నాము. ఇక నుంచైనా తనని ముసుగేసుకొని వచ్చి రాజ్ జీవితంలో కావాలని ఇక ప్రేమని నటించి తన ఆస్తి కోసం వచ్చిందని అత్త, నువ్వు కానీ పిన్ని కానీ ఎవరైనా కూడా తప్పుగా మాట్లాడొద్దని చెప్పడానికే ఈ మీటింగ్ని ఏర్పాటు చేశాను అని చెప్పి ఇక వెంటనే డైవర్స్ పేపర్ని చించి పడేసి మన జీవితంలో ఎప్పటికీ కూడా ఇలాంటి సంఘటన మరొకసారి రాకూడదు కళావతి, నేను మనస్ఫూర్తిగా నా భార్యగా నేను అనుకుంటున్నాను. ఈ పెళ్లి రోజే మన ప్రమాణకం అని చెప్పి ఇక వెంటనే ఇక అందరి ముందు కావ్యకి ప్రమాణకం చేసి చెప్తాడు. ఎప్పటికీ కూడా మన ఇద్దరం విడిపోమని, ఇక ఎవరిని మనల్ని విడదీయలేరని అని చెప్పి ఇక రాజ్ కావ్య ఒక్కటైపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్.